రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పాఠశాలల్లో పాఠ్యాంశముగా చేర్చాలని మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడానికి కారణం అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారంగా ఆర్బీఐ ఏర్పడడం జరిగింది. భారత కరెన్సీ నోట్పై ముద్రించడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం వచ్చేటట్లు ఎంపీల ద్వారా ప్రతిపాదన తీర్మానం చేయాలని అర్థిస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ స్వార్థం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని, నియమ నిబంధనలను, గత ప్రభుత్వం జీవోలను తుంగలోనికి తొక్కి ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసి ఐఏఎస్, ఐపీఎస్ గౌరవమైన పదాలకు పాపకి తీసుకువచ్చి అక్రమ జీవోలు, అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని మద్దతుగా నిలిచి ప్రతి ఒక్క అధికారిపై విచారణ జరిపించి శిక్షపడేటట్లు దీనికి సంబంధించి నీతి నిజాయితీ కలిగిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సలహాదారునిగా నియమించుకుని ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను కాపాడాలని అందిస్తున్నాను. జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి పెట్టడానికి కారణం ఆ ఆలోచన జ్ఞానం పెట్టాలని తీర్మానం చేసిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీ నోటు పైన పెట్టేటట్లు ఎంపీల ద్వారా మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల ద్వారా తీర్మానం చేసి ఎంపీల ద్వారా పార్లమెంట్లో పెట్టి బిల్లు చేయాలని, అదే బడుగు బలహీన వర్గాల వారి నాయకుడిగా, ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గారికి ఇచ్చిన నివాళిగా అనుకుంటామని మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి బహుజనుల తరపున, మరి ముఖ్యంగా దళితుల తరపున అర్థిస్తూ ఉన్నాం. ఇది న్యాయమైన కోరికే. భారతదేశం మొత్తం మరి అంబేద్కర్ గారి కోసం తెలుసుకోవాలన్నా, విద్యార్థులు తెలుసుకోవాలన్నా, మరి మేధావులు తెలుసుకోవాలన్నా, ఆయన ఈ ప్రపంచానికి, ఈ దేశానికి ఏం చేశాడో మరి తెలుసుకోవాలన్నా, మరి ఆయన్ని గుర్తించిన ఇతర దేశాలు గుర్తించినట్లు మన దేశం ఎందుకు గుర్తించట్లేదని మరి ప్రశ్నకి సమాధానంగా ఈ 2 పనులు, కరెన్సీ నోటు మీద అంబేద్కర్ గారి ఫోటో, మరి విద్యా సంస్థల్లో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని మరి అర్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు మరి రైతుల కన్నా అధ్వానంగా వాళ్ళ నియమ నిబంధనలు తొంగలోకి తొక్కి నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి, అదేవిధంగా రాజకీయ నాయకులు, ఎంతోమంది నాయకులకు చావులకు కారణమైన మరి అలాంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపై మరి ఒక సెక్షన్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు నియమించి వాళ్ళ మీద విచారణ జరిపి మరి సరైన శిక్ష పడేటట్లు చేయాలని, మరి అవినీతి పరులకు కొమ్ము కాస్తూ ఐఏఎస్లు, ఐపీఎస్లు గత ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. నేను ఏదైతే 6 సంవత్సరాల క్రితం చెప్పానో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు దారుణంగా తప్పులు చేస్తారు, వాళ్ళు జైలుకి పోవడం ఖాయమని మరి ఆ రోజే చెప్పడం జరిగింది. అన్నట్టుగానే జీవోలను తొంగలోకి తొక్కి, గతం జీవోలను తొంగలోకి తొక్కి జగన్ జీవోలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఎంగిలి బెత్తులకు కక్కుతుపడిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, గ్రూప్ 1 ఆఫీసరు ఖచ్చితంగా జైలుకి వెళ్ళిన రోజునే మరి ప్రజాస్వామ్యం నిలబడుతుందని అర్థిస్తూ మరి ఎలాంటి ఖచ్చితమైన మరి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అర్థిస్తూ ఉన్నాను.